హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో దోసకాయ చట్నీ కేవలం 10 నిమిషాల్లో ఈజీగా ఎలా చేయాలో చూద్దాము. మరి అంతకంటే ముందు మీకు ఆల్రెడీ చెప్పాను, నేను మా ఇంటి పైన చిన్నపాటి గార్డెన్ పెంచుకుంటున్నామని. కర్బూజా వీడియో అప్లోడ్ చేసినప్పుడు చూసే ఉంటారు. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. ఎటువంటి ఖర్చు లేకుండా ఎంత హెల్తీగా ఉన్న కాయలు కాసాయో. మీరు చూస్తున్న దోసకాయ పాదుని కేవలం 10 రూపాయలు పెట్టి సీడ్స్ కొన్నానంతే. రోజు వాటర్ పోస్తూ నేచర్ ఎంజాయ్ చేస్తూ స్ట్రెస్ పోగొట్టుకోవడం తప్ప నేను చేసేది ఏమీ లేదు. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఒక్కసారి ఊహించండి, సిటీలో ఉంటూ కర్రీ వండుకోవడానికి ముందు ఇలా వచ్చి కట్ చేసుకొని తీసుకెళ్తే ఎంత బాగుంటుందో కదా. అలానే పెద్ద కష్టమేమీ లేదు ఇందులో చెప్పాలంటే. మీలో ఎవరికైనా గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే తొందరలో టెర్రస్ గార్డెన్ పైన ఒక వీడియో చేస్తున్నాను, మిస్ అవ్వకుండా చూడండి. మన దోసకాయ చట్నీకి కావాల్సిన దోసకాయ, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా నేను ఇక్కడే కట్ చేసుకుంటున్నాను. ఒకసారి చూడండి పచ్చిమిర్చి ఎంత హెల్తీగా ఫ్రెష్గా ఉన్నాయో. నేనైతే ఒక 5 బ్యాగ్స్లోనే పెట్టుకున్నాను పచ్చిమిర్చి. అవి నాకు వంటకు సరిపడా వస్తూనే ఉంటాయి. ఈ వీడియో నేను షూట్ చేయడానికి కారణం ఏంటంటే, వీడియో చూసిన తర్వాత ఒక్కళ్ళు ఇన్స్పైర్ అయినా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే మొక్కలు పెంచాలంటే కొంచెం కష్టం అనుకుంటారు, కానీ చాలా ఈజీ అండి. మేము ఇప్పుడు 7 years బ్యాక్ ఇన్వెస్ట్ చేసాము కొంత. అప్పటి నుండి అవే రొటేట్ చేస్తూ డిఫరెంట్ వెజిటబుల్స్ అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా మీకు విషయం చెప్పాలి. మరీ ఎక్కువ చేసి చెప్తున్నానని మాత్రం అనుకోవద్దు. నేను పచ్చిమిర్చి కోస్తున్నాను కానీ కోయడానికి చేతులు అయితే రావట్లేదండి. నిజంగా అంత ఫ్రెష్గా హెల్తీగా చూడడానికైతే చాలా బాగున్నాయి. చూసారు కదండి, ఎటువంటి కెమికల్స్ యూస్ చేయకుండా కేవలం ఆర్గానిక్ మెథడ్లో పండించుకున్న కూరగాయలు ఎంత హెల్తీగా ఫ్రెష్గా ఉన్నాయో. మరి లేట్ చేయకుండా మన దోసకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మరి దీనికోసం ఒక 1/2 kg దోసకాయ తీసుకుంటే ఒక 50 గ్రాముల పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఓ 2-3 ఎండుమిర్చి, కొంచెం తాలింపు గింజలు, ఓ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది. పచ్చిమిర్చిని మనం ఈ విధంగా ముక్కల కింద చేసుకొని ఎటువంటి ఫ్రై లేకుండా ముందుగా మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. దోసకాయ ఈ విధంగా పచ్చిగా ఉంటే చింతపండు అవసరం లేదండి. ఒకవేళ కొంచెం పండితే మాత్రం ఒక రవ్వంత చింతపండు కూడా అవసరం అవుతుంది. ఈ విధంగా ఏవైనా మనం చట్నీలు చేసుకుంటున్నప్పుడు కళ్ళు పోపు వేగించుకుంటే టేస్ట్ కొంచెం పెరుగుతుంది. ఈ విధంగా పేస్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ జీలకర్ర, ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. జీలకర్ర, వెల్లుల్లి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచి ఫ్లేవర్ వస్తుంది మన చట్నీకి. ఈ దోసకాయ పచ్చడిని రోట్లో చేయడం కొంచెం కష్టంగా అనిపిస్తుందండి. ముక్కలు దంచుతున్నప్పుడు ఎగిరిపోతూ ఉంటాయి. అందుకని మిక్సీలో చేస్తున్నప్పుడే మనం తీసుకున్న దోసకాయని 2 పోర్షన్స్ కింద డివైడ్ చేసుకొని ఒక పోర్షన్ని మెత్తగా మిక్సీ పట్టుకున్నా కానీ రెండో పోర్షన్ మాత్రం కచ్చాపచ్చా జస్ట్ ఒక రౌండ్ అలా వేసి వదిలేసుకుంటే మనకి కరెక్ట్ క్వాంటిటీలో పచ్చడి వస్తుంది. ఈ విధంగా దోసకాయ ముక్కల్ని మిక్సీ పట్టుకున్న తర్వాత పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా కలుపుకొని తాలింపు పెట్టుకోవాలి. మరి దానికోసం ఓ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొన్ని తాలింపు గింజలు, ఓ 2-3 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా తాలింపు గింజలు ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. నేను కొంచెం ఎక్కువ వేసాను, కొంచెం తగ్గించుకున్నా పర్లేదు.
ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న దోసకాయ పచ్చిమిరపకాయ పేస్ట్ని యాడ్ చేసుకొని అందులో వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఫ్రై అవ్వనివ్వాలి. దీనికి ఒక 5 నుండి 10 నిమిషాలు టైం పడుతుంది. ఈ విధంగా తాలింపు వేసుకున్న తర్వాత అందులో ఉన్న వాటర్ అంతా ఎక్కిపోయే వరకు ఫ్రై చేసుకోకపోతే పచ్చివాసన అనేది అలాగే ఉంటుంది, పెద్దగా టేస్ట్ అనిపించదు. మీరు గమనిస్తే మన కార్తీక దీపం సీరియల్లో వంటలకు ఎప్పుడు దోసకాయ పచ్చడి అని అన్నప్పుడు అది పెద్ద అతిశయోక్తి కాదండి. నిజంగా అంత బాగుంటుంది టేస్ట్ మనం కరెక్ట్గా ఈ ప్రాసెస్లో చేసుకుంటే. చూసారు కదండి, పచ్చడిలో వాటర్ అంతా ఇంకిపోయి దగ్గరికి వచ్చేసింది. అంటే దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడి అన్నంతో పాటు దోశల్లోకి తినడానికి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా 10 నిమిషాల్లో పచ్చడి రెడీ అయిపోయింది కదండి. రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. మీతో పాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో టేస్టీ అండ్ రెసిపీ అప్డేట్స్ కోసం మీకు ఏమైనా రోటి పచ్చళ్ళు కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను తప్పకుండా అప్లోడ్ చేస్తాను. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి. నమస్తే.